హాయ్ అండి, నేను నాని. ఈరోజు టాపిక్ వచ్చి ఏసీ కలెక్షన్ ఎలాగ ఇవ్వాలి అన్నది చూడండి. మీకు దీంట్లో ఏదైనా సరే డౌట్ వచ్చినా లేదంటే ఏమన్నా తెలియకపోయినా సరే నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. టెంపరేచర్లో ఎర్త్ ఉంటుంది, న్యూట్రో ఫేసు. ఈ న్యూట్రో ఫేసు మనం కామన్గా దీని నుంచి పెట్టుకుంటాం. ఏసీ వచ్చే పాయింట్ చూపించి ఏసీ వచ్చే పాయింట్ 3 ఉంటాయి. న్యూట్రో ఫేసు ఎర్త్. ఈ న్యూట్రో ఫేసు ఎర్త్లు కూడా దీని నుంచి మనకి న్యూట్రో ఫేసు ఇచ్చుకుంటాం, ఎర్త్ కూడా ఇచ్చుకుంటాం. ఇప్పుడు ఎలా ఇచ్చుకుంటాం చూడండి. దీనికేమో ఫేస్ ఇచ్చుకుంటాం, దీనికి మోటర్ ఇచ్చుకుంటాం, దీనికి ఎర్త్ ఇచ్చుకుంటాం. అలా ఈ మూడు వైర్లు దీంట్లో పెట్టేస్తాం. మూడు కలుపుకున్నాం కదా. దీనికి టైట్ బట్టలు వేసుకొని మనం దీన్ని ఇలా లోపల పెట్టేసి ఈ వైర్లు దీని నుంచి లాక్కుంటే సరిపోతుంది. దీనికి మనం స్క్రూ వేస్తాం. స్టెబిలైజర్ గోడకు కూడా పెట్టుకోవచ్చు. స్టెబిలైజర్ ఇక్కడ మనం ఇలాగా సేఫ్టీగా పెట్టుకుంటే బెస్ట్. కలిపాం కదా. ఇప్పుడు మనం నోటర్కి ఫేస్కి కూడా ఇప్పుడు మెయిన్ వైర్లు ఇవి నోటర్ ఫేస్ ఉన్నాయి. మనం ఎత్త కూడా లేకుండా మన గ్రీన్ వైర్ లేదు, అందుకని బ్లాక్ వైర్ పెట్టాను, ఎత్త వైరు. ఇప్పుడు నోటర్ ఫేస్ ఇవి మనం ఇందాక బోర్డు కలుపుకున్నాం కదా. ఆ బోర్డు మనకి స్విచ్ ఎంసీపీ కంపల్సరీగా ఉండాలి. స్విచ్ ఇది ఎంసీపీ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఏమన్నా ప్రాబ్లం అయిందంటే మనకి ఎంసీపీ కూడా ఇలాగా ట్రిప్ అయినప్పుడు ఇలాగ ఆఫ్ అయిపోద్ది. మనకు కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇప్పుడు ఈ నోటర్ ఫేస్ కూడా ఎలా కలపాలి అన్నది కూడా చూపిస్తాను. ఎత్త వైరు తెలుసు కదా, ఎత్త ఇక్కడ సింబల్ ఉంటుంది, దానికి ఎత్త వైరు కలుపుకోవాలి. ఫేస్ నోట్ వస్తుందండి. ఇలాగా ఏసీ కలెక్షన్కి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఎంసీబీ కింద ఏదైనా ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా లైన్ కలిపేసాను. ఇప్పుడు ఏసీ